నమస్తే పొలిటికల్ వాయిస్కు స్వాగతం. తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సంబంధించినంత వరకు ఏ పార్టీకి ఎట్లాంటి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది, ఏ పార్టీ యొక్క బలం ఏమిటి, ఏ పార్టీ యొక్క బలహీనత ఏమిటి, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినంత వరకు 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఒకటి అధికారంలో ఉన్నది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది. రెండవది భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో ఢిల్లీలో అధికారంలో ఉన్నది. మూడవది భారత రాష్ట్ర సమితి. 3 పార్టీలకు సంబంధించినటువంటి బలాలు బలహీనతలు ఏముండబోతున్నాయి? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. సహజంగా ఓటరు కానీ, అక్కడ ఉండేటువంటి ఎంపీ క్యాండిడేట్ కానీ, అక్కడ ఉండేటువంటి లోకల్గా ఉండేటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఏం చేస్తారంటే, అధికారంలో ఉన్న చోట మనకు పనులు అవుతాయి కాబట్టి ఓట్లు ఇక్కడ మనకు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్కి వేస్తే లాభపడతామనేటువంటి ఒక మాట చెప్పడంతో కొంతమంది అధికార పార్టీతోటి పనులు ఉండేటువంటి వాళ్ళు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా అవసరాలు ఉంటాయి. అధికారంలో ఉండేటువంటి పార్టీతోటి చాలామందికి అవసరాలు ఉంటాయి, ఇన్ఫ్లుయెన్షియల్. అదేవిధంగా అధికారంలో ఉండేటువంటి పార్టీకి ఇప్పుడున్నటువంటి దాంట్లో ఈ 100 రోజుల దాంట్లో 6 గ్యారంటీల దాంట్లో ఇచ్చినటువంటి దాంట్లో ఫ్రీ బస్ అనేటువంటిది ఒక వచ్చిన తర్వాత మహిళలకు సంబంధించినటువంటి ఓట్లు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపడానికి అవకాశం దొరుకుతున్నది. కాంగ్రెస్ పార్టీకి మహిళలకు సంబంధించినటువంటి కొంత ఓటు బ్యాంకు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే డాక్రా గ్రూపులు కానీ, మిగిలిన అంశాలు కానీ ఏవైనా సరే అధికారంలో ఉన్న పార్టీ వైపు మొగ్గు చూపడానికి, దానికి తోడు ఈ కరెంటు బిల్లులు కొంత చేస్తున్నది, 500 రూపాయలకు సంబంధించిన సిలిండర్కి సంబంధించింది ఒకటి, కొంత ఫ్రీ బస్సు, ఇట్లాంటి ఒక 3-4 అంశాలను పరిగణలో తీసుకుంటే మహిళలకు సంబంధించినటువంటి ఓట్లు, ఇంకా మేజర్గా మైనారిటీలకు సంబంధించినటువంటి అంశం కూడా ఒకటి కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. నిన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వైపు మైనార్టీలు మొగ్గు చూపితే ఈసారి మైనార్టీలు ఏమైతే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వైపు 2023లో కూడా గ్రామీణ ప్రాంత మైనార్టీలు ఏమో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపితే, హైదరాబాదు లేదా మిగిలినటువంటి బీఆర్ఎస్ బలంగా ఉండి గెలుస్తాను కొద్దిన చోట పట్టణ ప్రాంతాలు అనుకోండి, అక్కడ కొంత బీఆర్ఎస్ వైపు మైనార్టీలు మొగ్గు చూపారు. కానీ ఈసారి 2 దగ్గరలో కూడా కొంత మైనార్టీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇక రేవంత్ తనకు సంబంధించినటువంటి పవర్ అంతా చూపించాలనుకుంటాడు. తనకు నేనే బలవంతుడు, నాయకత్వానికి సంబంధించినటువంటి అంశాలు కూడా వస్తాయి. కాబట్టి రేవంత్ కూడా కొంత ప్లస్ అవుతాడు. ప్రతి చోట తానే అన్ని అభ్యర్థిగా తిరిగేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా ఒక లోక్సభ ఎన్నికలు జరుగుతుంటే అన్ని సర్వశక్తులు ఒడ్డాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రేవంత్ అనేటువంటి వ్యక్తి కూడా తను ఉంటాడు. ఇక మిగిలిన చోట రేవంత్ వ్యతిరేకంగా చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటుంది. ఇది కాంగ్రెస్కి ఉండేటువంటి ప్లస్లు. మైనస్లు కూడా కాంగ్రెస్కి ఏముంటాయి? రాహుల్ గాంధీ అనేటువంటి వ్యక్తి వెళ్ళాలా, లేదంటే రేవంత్కు సంబంధించి తెలంగాణలో కూడా రాహుల్ గాంధీ అంటే పెద్ద ప్రత్యేకంగా ఉండేటువంటి గౌరవం కానీ, లేదంటే మోడీని కాదని వెళ్ళేటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి క్యాండిడేట్ అనేటువంటి అంశంలో గత 2 ఎన్నికల్లో ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంటుంది. పెద్దగా రాహుల్ గాంధీ పేరు మీద ఉండేటువంటి అవకాశం లేదు. సో అది కాకుండా 2 లక్షల రుణమాఫీ ఒకటి, 6 గ్యారంటీల అమలు విషయంలో అమలైనటువంటి ఒకటి, అమలు కానటువంటి అంశాలు ఒకటి, లేదా రైతులకు సంబంధించి రైతు బంధుకు సంబంధించినవి, ఇక 6 గ్యారంటీలతో పాటు అమలు కానటువంటి మిగిలినటువంటి అంశాలు కూడా కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. 6 గ్యారంటీల అమలు ఎక్కడైతే జరగలేదో వాటిని ప్రశ్నించేటువంటి ప్రయత్నం మొదలు పెడతారు. ఇక దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి మోడీ గాలి అనేటువంటిది కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తట్టుకోవాల్సి ఉంటుంది. జాతీయ స్థాయిలో ఢిల్లీకి జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి అదొకటి ఉంటుంది. ఇక భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఏకైక బలము తెలంగాణలో నరేంద్ర మోడీ అనేటువంటి ఫ్యాక్టర్ తప్ప మిగిలినటువంటి తక్కువగా ఉంటాయి. నరేంద్ర మోడీ 2019లో ఒకటే ఎమ్మెల్యే సీటు గెలిచినా కూడా 4 ఎంపీ స్థానాలు గెలిచి ఇప్పుడు అంతకంటే ఎక్కువ గెలుస్తాం. దేశంలో నరేంద్ర మోడీ సర్కారు ఖచ్చితంగా వస్తుందనేటువంటి ఒక భావన ప్రజల్లోకి వెళ్ళడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీకి ఒక మంచి అంశము.
రెండవది తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేటువంటి ఒక మాట రావడం, ఇది బీఆర్ఎస్కు సంబంధించినటువంటి బలహీనత రావడం అనేటువంటిది కూడా బీజేపీకి ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. దానికి తోడు అభ్యర్థులకు సంబంధించినటువంటి దాంట్లో కూడా పక్క పార్టీ నుంచా ఈ పార్టీ నుంచా 4 సిట్టింగ్తో పాటు మిగిలినటువంటి ఎంపీల స్థానంలో కూడా బలమైనటువంటి అభ్యర్థులు ఉండడము, కొంత టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి ఉండడము, కాంగ్రెస్ పార్టీకి ఒకసారి ఓటేసాము, టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఒకసారి ఓటేసినాం కాబట్టి ఇవి దేశానికి జరిగే ఎన్నికలు, జాతీయ ఎన్నికలు, ఢిల్లీ ఎన్నికలు అనేటువంటి ఒక అది వెళ్తుంది. దానికి తోడు నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి అవినీతి లేకపోవడము, దేశం కోసమే పనిచేస్తాడనేటువంటి నరేంద్ర మోడీ, ఇట్లా 1, 2, 3 రైతు బంధులాగానే నరేంద్ర మోడీ పైసలు రావడము, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అనేకమైనటువంటి పథకాలు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళడము, ఇవన్నీ కూడా బీజేపీకి ఉండేటువంటి ప్లస్. రాష్ట్రంలో నడిపించేటువంటి నాయకత్వము పెద్దగా లేకపోవడం అనేటువంటిది కూడా బీజేపీకి ఒక మైనస్. నడిపించే నాయకత్వం లేదు. అరవింద్ తనే పోటీ చేసుకుంటాడు, తన నియోజకవర్గమే, బండి సంజయ్ ఆయన నియోజకవర్గంకే పరిమితం అవ్వాల్సి వస్తుంది, కిషన్ రెడ్డి తను పోటీ చేస్తున్నటువంటి సికింద్రాబాద్కే పరిమితం కావాల్సి వస్తుంది. సో ఇక్కడ రాష్ట్రంలో ఉండేటువంటి నాయకత్వము మొత్తం 17 స్థానాలు తిరిగి గెలిపించేటువంటి పెద్ద నాయకత్వం లేకపోవడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీకి ఒక మైనస్. అదేవిధంగా వరంగల్ లేదంటే ఖమ్మము అట్లాంటి ఏరియాలో, నల్గొండ, ఖమ్మము, నల్గొండ లాంటి ఏరియాలో బీజేపీకి పూర్తి స్థాయి క్యాడర్ లేకపోవడము అట్లాంటి 2-3 చోట్ల బీజేపీ ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అయోధ్య రాముల వారి అంశం ఒకటి తెలంగాణలో కూడా చాలా పెద్ద అంశంగా ఉంటుంది. అయోధ్యకు సంబంధించినటువంటి అంశము ఖచ్చితంగా ఉంటుంది. 370 ఆర్టికల్ ఇవన్నీ కూడా మనకేం సంబంధం అనడానికి లేదు. జాతీయవాద శక్తులన్నీ కూడా ఇవి తెలంగాణలో కిందికి తీసుకుపోయినటువంటిది ఉండి ఆర్ఎస్ఎస్ బలంగా ఉంటుంది. ప్రతి చోట కూడా వాళ్ళు ఉపయోగపడతారు. అందులో నరేంద్ర మోడీకి వేసేటువంటి ఓటు అనేటువంటిది ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది, నాయకత్వం లేకపోవడం. ఇక బారాస్ అనేటువంటిది కేసీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిగా ప్లస్లే లేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయినటువంటిదిగా చెప్పుకోవచ్చు. ఉంటే కేసీఆర్కు అయ్యో పాపం అనేటువంటి ఒక ఓడిపోయింది కదా, మొన్న కసి తీర్చుకున్నాము, కోపం అయిపోయింది, ఈసారి కేసీఆర్కి వేద్దామనేటువంటిది ఏదైనా ఉంటే అవి తప్ప ఓట్లు ఎక్కడ కనబడడం లేదు. ఇది నిష్పక్షపాతంగా జరుగుతున్నటువంటిది. 1-2 చోట్ల ఏ పెద్దపల్లి లాంటి ఏరియాలో నిన్న మొన్న కొంత పుంజుకున్నారనేటువంటిది అక్కడ మీకు కనబడుతుంది తప్ప ఏ చోట కూడా కేసీఆర్కు సంబంధించినటువంటి ప్లస్ కేసీఆర్ నాయకత్వం రేపొద్దున ఏం చెప్తాడు కేసీఆర్ అనేటువంటిది కూడా ఒక అంశము వాళ్ళకు సంబంధించి. ఇక టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద అంశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా టీఆర్ఎస్కు ఏమేం చెప్పాలి, ఎటు పోవాలి అనేటువంటి అంశం క్లారిటీ లేదు. పాజిటివ్ చెప్పడానికి ఏముంటుంది, 10 సంవత్సరాల పరిపాలన పైన వ్యతిరేకత వచ్చింది కాబట్టి మొన్న ఓడిపోయారు కాబట్టి గొప్పగా చెప్పుకునేటువంటి లేకపోగా మైనస్లలో ఇప్పుడు కవితకు సంబంధించినటువంటి అంశం కూడా ఒక అంశం వచ్చింది. కవితకు సంబంధించినటువంటి అంశము లేదంటే ఇంకేమిటి బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అంశాల్లో బీఆర్ఎస్ మైనస్లో కవిత కేసు ఒకటి, ఇప్పుడు ఆల్రెడీ కవిత అరెస్ట్ కావడము, కాళేశ్వరం అనేటువంటి ఒక పెద్ద ప్రాజెక్టులో మునిగిపోవడం అనేటువంటిది ఒకటి జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి అంశాలు, ఫోన్ ట్యాపింగ్ కూడా టీఆర్ఎస్కు ఒక మైనస్ కాబోతున్నది. ఇవన్నీ పోను నాయకులు ఎవరు కూడా పోటీ చేయనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. నాయకులు పోటీ చేస్తున్న వాళ్ళు కూడా గట్టి అభ్యర్థులు కాకపోవడం అనేటువంటిది కూడా టీఆర్ఎస్కి మైనస్. ఎక్కడైతే టీఆర్ఎస్ కోసం క్యూ కట్టారో ఇవాళ అభ్యర్థులు బలహీనులు కావడం కూడా టీఆర్ఎస్కి ఒక మైనస్. ఈ అంశాలు కూడా కవితకు సంబంధించి ఎక్కడ సానుభూతి రావడం లేదు, కాళేశ్వరంలో సానుభూతి రావలేదు, ఫోన్ ట్యాపింగ్ సానుభూతి రావడం లేదు. టీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా నైరాశ్యంలో ఉన్నటువంటి మాట వాస్తవం. నైరాశ్యంలో టీఆర్ఎస్ శ్రేణులు ఉన్నాయి. ఎక్కడ గెలుస్తామని చెప్పడానికి ఇదమిద్దంగా ఒక స్థానం అంటూ లేదు. ఎక్కడ కూడా 2వ స్థానంలోకైనా రాగలుగుతామా అనేటువంటి దానికోసం ఇవాళ బీఆర్ఎస్ ఏర్పడ్డది అనేటువంటిది క్లియర్ కట్గా మనకు అర్థమవుతున్నది. సో బలాలు బలహీనతలకు సంబంధించి 3 పార్టీలలో కూడా కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ, అదేవిధంగా
బీఆర్ఎస్కు సంబంధించినటువంటి దాంట్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేటువంటిది ఇది కాంగ్రెస్కు అదేవిధంగా బీజేపీకి కూడా కొంతవరకు లాభం చేస్తే బీఆర్ఎస్కి అది ప్రతి చోట మైనసే అయ్యేటువంటి అవకాశం కనబడుతున్నది. సిట్టింగ్ ఎంపీలు వెళ్ళిపోవడము, ఎమ్మెల్యేలు చేరిపోవడము, మరింత మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారనేటువంటిది రావడము, ఎంపీ ఎలక్షన్లో ముందుకు వచ్చేసరికి మళ్ళీ నరేంద్ర మోడీ చెహరా అనేటువంటిది ఒకటి రావడము, రేవంత్ రెడ్డి అన్నీ తానే నిర్వహించేటువంటిది కూడా కాంగ్రెస్. ఇట్లా 3 పార్టీల మధ్యన తెలంగాణలో ఈ రోజుకున్నటువంటిది. మళ్ళీ ఎన్నికల ముందు మే నెలలో ఎట్లా ఉండబోతుంది, మే మొదటి వారంలో ఎట్లా ఉండబోతుంది అనేటువంటిది ఒక అంశము. ఇంకా 40 రోజుల పాటు సాగాల్సినటువంటి దాంట్లో ఈ రోజుకున్నటువంటి అంశాలు మాత్రం ఇవి. మరి ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారు, బీఆర్ఎస్ను నమ్ముతారా, మళ్ళీ తీసుకువస్తారా, లేదు నరేంద్ర మోడీ గాలి దేశవ్యాప్తంగా ఉంది కాబట్టి మేము ఇక్కడ బీజేపీ కోటేస్తామంటారా, లేదా రేవంత్ రెడ్డి పరిపాలన నచ్చింది, రాహుల్ గాంధీతో మాకు సంబంధం లేదు, రేవంత్ రెడ్డి కోసం కాంగ్రెస్ కోటేస్తామంటారా అనేటువంటి అంశాలను ఓటర్లు ఏ విధంగా తీసుకుంటారనేటువంటిది చూడాలి.